ఆపే మావయ్య నమస్కారం మావయ్య. బాగున్నావా? బాగానే ఉన్నాను, కూర్చో. మీ ఒంట్లో కులసగానే ఉంటుంది కదా? మంచాన పడలేదు, అంతవరకు కులాసే. వాడి కూతురు నీ భార్య, వాడి కూతురు నీ భార్య. కాసిన మంచిలు కావాలి మావయ్య. తెస్తాను. నువ్వెందుకు వెళ్ళడం? లోపల మీ అమ్మాయి ఉంటుందిగా. అదేదో పనిలో ఉండుంటుంది, నేనే తెస్తాను. అయితే వద్దులే మావయ్య, నాకు అసలు దాహంగా లేదు. కూర్చో. పాపం అత్తయ్య పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది మావయ్య. నిజమేనాయనా, కుండ్రాయిలా ఉండే మనిషి గుట్టు చప్పుడు కాకుండా గుట్టుక్కుమంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదు? మహా ఆరోగ్యంగా కక్కు కొట్టిన పొత్రంలా ఉండేది మనిషి. అంత బాధను నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు పాపం? నాకేమిట్లే నాయనా, ఆటుపోట్లు తిన్నవాణ్ణి. పాపం ఆ బాధను నువ్వే ఎలా తట్టుకోగలుగుతున్నావు మరి? మీ అత్తయ్య మా ఇంట్లో పాత నీళ్లకాకు దాచుకుంది, ఇచ్చేస్తాను, తీసుకెళ్ళు. మా అత్తయ్య ఎవరు మావయ్య? నీళ్ల కాగేమిటి? నువ్వు వంటలు చేసే హనుమాయమ్మ మేనలుడివి కావు? కాను మావయ్య, ఆ హనుమాయం ఎవరో నాకు తెలియదు. నేను కంకిపాడు విశ్వనాథం గారు అబ్బాయిని. కంకిపాడు విశ్వనాథమా? మరే, నేను మీ ఆవిడ పోయినందుకు నిన్ను పరామర్శించడానికి వచ్చాను మావయ్య. నువ్వు తగులు బాజీ కుక్క, మా ఆవిడ పోయిందంటవా? చంపేస్తా. నిత్యాపల్లా తిరుగుతున్న మా ఆవిడ పోయింది, కారు కూతురు కూస్తావా? అప్పసకున్న పంచి నిన్ను చంపేసేంత వరకు కాళ్ళు ఇచ్చేస్తా, ఆవిడ ఆవిడ చచ్చిపోయిందంటారా? పించారి కదా వాడు ఆ తలమాసిన సొంట, నువ్వు చచ్చిపోయావంటాడు. వాణ్ణి చంపారు వద్దనే వదలను. ఊరుకోండి, ఆవేశపడకండి. మీరు అసలే వట్టి మనిషి కూడా కాదు. నేను వట్టి మనిషిని కాకపోవడం ఏమిటి? నీ పింటాకుడు. నేనేమన్నా కడుపుతో ఉన్నానా? ఒక్కొక్కరికి మధులు పోయేస్తున్నారా? అది కాదండి, మీరు వట్టి మనిషి కారు, జబ్బు మనిషి నేననేది. కంకిపాడు కుక్క, మళ్ళీ వీధిలోకి రా, నీ కాళ్ళు విరగొడతా. అసలు నిన్ను ఆగండి, లోపల పదండి. అమ్మా, మహామహులే నన్ను పడేయలేకపోయారు. మహానుభావ, మా ఇంటి ముందే నన్ను పడేసావా? అరే, ఏమిటి చెయ్యి గీసిపోయినట్టుంది? లోపలికి రండి, పేరు నేను రాస్తాను. పర్లేదు సార్. పర్వాలేదంటారేమిటండి? రక్తం కారుతూ ఉంటాను. మీరు నన్ను లావుతీయండి, నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. ఏమిటి ఆ వెధవ పున్నమి నాటికి ఎట్టంలా ఎగిరిగిరి పడుతున్నాడు? అది నా వల్ల చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఇదేమిటండి, ఆ ఇంటికి మీ ఇంటికి ఒకటే పేరు ఉంది ఏమిటి? అదే, వాడు దూర్వాసులు సత్యనారాయణమూర్తి, నేను దంటు సూర్యనారాయణమూర్తిని. రండి. రా బాబు, కూర్చో, ఇప్పుడే వస్తాను. శుక్రవారం పూట పొద్దున్నే పంపకొచ్చి నువ్వు పోయావని దిక్కుమాలిన పుత్రకొస్తాడా కుక్క? ఏది బాబు చెయ్యి? ఈసారి వాడిని కనపడి సంతాన చూసావా, వాడు ఇంకా మొరుగుడు మానలేదు. హై బీపీ వెధవా, ప్రతిదానికి గయ్యమని లేస్తూ ఉంటాడు. పొద్దున్నే కూరల దాంతో పోటాడు, కథాకళి చేశాడు. నిన్న ఆ షీకాపడం మీద అంతా తగదప్పుడు శివతాండవం చేశాడు. ఏమిటి బాబు, పొరపాటు జరిగిందన్నా? ఏమిటది? మా నాన్నగారు మా నారాయణ కలమని ఉత్తరం రాశారండి. ఆయన భార్య పోయింది, వెళ్ళి పరామర్శించమన్నారు. నేను ఆ మాట అనేసరికి ఆయన రెచ్చిపోయి కర్రొచ్చుకుని పిచ్చి కుక్కని తరిపినట్టు తరిమాడండి. మీ నాన్నగారి పేరు? విశ్వనాథం గారండి. నువ్వు మా విసిగాడు కొడుకు వినాయకరువా? మరి చెప్పవేమిటయ్యా? మీరు మీ నాన్న కలవమన్న నారాయణని నేనేనయ్యా. నా పేరు ఆ వెధవ పేరు ఒకటే కావడం వల్ల నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. అసలు మా అమ్మాయి పుట్టగానే నీ పెళ్ళాం పుట్టేసింది అనుకున్నావు తెలుసా? మొన్న ఈ మధ్య ఎక్కడో పెళ్లిలో కలిసి ఆ మాట గుర్తు చేసుకున్నావు. అరే, నువ్వు ఇంకా నీ పెళ్ళాన్ని చూడలేదు కదా? అమ్మా భారతి, ఒకసారి ఇలా రామ్మా, మీ ఆయన వచ్చాడు. మన విశ్వమావయ్య కొడుకమ్మా. అదేనయ్యా మా అమ్మాయి. అంటే ఏమిటన్నమాట? ఆవిడ అయిపోయింది, కథ కంచి పడిపోయింది. నా ఛాలెంజ్ చెట్టు ఎక్కేసింది. గోవిందా. ఆగండి. ఇప్పుడు మీరు బూతులు తిట్టుకుంటారా? ఎంత చక్క అవునే, కొత్త కొత్త బండ బూతులు వాడతారా? వాడతాం, నీకెందుకు? అయితే ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తా. ఇప్పుడు తిట్టుకోండి సార్. రాసుకుంటావా అవి? అవును సార్, నేను తెలుగు సినిమా తీయబోతున్నాను. ఇవి అందులో డైలాగ్స్ గా ఉపయోగపడతాయి. బాగా తిట్టుకోండి సార్. కొత్త కొత్త బూతులు కనిపెట్టి మరీ తిట్టుకోండి సార్. రాసుకో.
తీయబోయే సినిమాకి స్క్రిప్ట్ తయారు చేస్తున్నాను నాన్న. నారుమైరా తెంగర కొంక. సినిమా తీస్తాంట సినిమా. ఏం పెట్టి తీస్తావు మట్టి? ఆ పేరు చెప్పుకుని ఈ పిచ్చి గొడవలేవో కుట్టించుకుని ప్రబల బల ముందుంటే వేసగాళ్ళలాగా తిరిగి తెస్తున్నావు. ఉడికిన నూలు తాత మోస్తానికి సరిపోయిందని నా పెన్షన్ డబ్బులు ఇలా తగలేస్తున్నావు. ఓ మనిషి తిరిగి చూడు, నన్ను ఇలా తిట్టిపోయకు, ప్రేమించి చూడు. ఈ శివ 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 శివ. నీ పేరు నువ్వే అన్నిసార్లు చెప్పుకుతావే మాయరాగా వచ్చిందా? ఆ పేరుకు రీసౌండ్ ఉండాలి. సినిమాలో కూడా అలాగే వాడారు. ఈ శివ 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 శివ. ఈ బహుదూరపు బాటసారి సాహసమే నా ఊపిరి అంటూ ఓ గొప్ప ప్లాన్ తో ఉన్నాడు నాన్న. ఏమిటది నీ బొంద? ఉండమ్మా బొట్టు పెడతా అంటూ నా చిట్టి చెల్లెల్ని, ఆ సీతారామయ్య గారి మనవరాల్ని, ఆ ముద్దు బిడ్డని వరకట్నం ఇచ్చి సప్తస్వరాల సంగీతం మధ్య సప్తపది నడిపించి ముహూర్త బలంకల సమయంలో ఓ పూలరంగుడు గాని అందాల రాముడికి గుణవంతుడికి ఇచ్చి సీతారామ కళ్యాణం జరిపించి నిండు హృదయాలతో దీవించి పూల పల్లకిలో ముత్యాల ముగ్గుల మధ్య సిరిసిరి మువ్వలు మోగుతుండగా అత్తవారింటికి పంపించాలి. మన జీవిత చక్రం రంగుల రాట్నంలా తిరగాలి నాన్న. మనం శ్రీ మహావిష్ణు మహిమ వల్ల, దేవి మహత్యం వల్ల, షిరిడి సాయిబాబా దయ వల్ల రంగేళి రాజాల్లాగా కీర్తి కాంత కనకాలతో సింహపురి సింహాల్లాగా విజృంభించాలి నాన్న. అలా కష్టాల మీద మెరుపుదాడి చేసి జీవితం గడపాలంటే మనకి డబ్బు కావాలా వద్దా? ఆ డబ్బు కోసం, మన కష్టాల నుంచి విముక్తి కోసం నీ ఈ సుపుత్రుడు, నీ కన్న కొడుకు విప్లవ శంఖాన్ని పూరించి ఎర్రమల్లెలు వెదజల్లుతూ నేటి భారతంలో తెలుగు సినిమా తీయబోతున్నాడు. ఆ తర్వాత నేను ముద్దమందారం లాంటి బాగా డబ్బున్న 2 జళ్ల సీతతో నీకు నాకు పెళ్ళంట అంటూ మల్లెపందిరి నీడన 4 స్తంభాలాట ఆడి ప్రేమించి ఆ చూపులు కలిసిన శుభవేళ ఫలితంగా ఆహా నా పెళ్ళంట అంటూ ఆ పుత్తడి బొమ్మ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తానన్న. ఆ ముద్దల మనవరాలు శ్రీవారికి ప్రేమరేఖ రూపంలో తెచ్చే కట్నం డబ్బు తింటూ హాయిగా నెలవంకని చూస్తూ ఆనంద భైరవిని ఆలపిస్తాడు ఈ చంటబ్బాయి. ఆ శుభముహూర్తం రావాలంటే నేను తెలుగు సినిమా తీసి తీరాల్సిందే. ఇప్పుడు నేను ప్రయోగించిన ఈ 2 వాక్యాల్లో 56 సినిమా పేర్లున్నాయి, కావలసిన లెక్క పెట్టుకో. ఈ మురుగుంట్లో మునిగి చావరా అప్రాచుడా. ఏబిసిడీలు గుర్తుండవు కానీ సినిమా పేర్లు మాత్రం మహా బాగా గుర్తుంటాయి మలపత్రాచుడికి. పొలవడమా. ప్రముఖ నిర్మాతల్ని, దర్శకుల్ని కూడా పిచ్చి ప్రజల ముందు ఇలాగే హేళన చేశారు నాన్న. ఇదే చెప్తున్నాను, నేను జగజ్జంత్రిని నాన్న. చెప్పింది చేస్తా, తెలుగు సినిమా తీస్తా. ఇదే నా మంగమ్మ శబదం. ఏడిసావ్. మగవాళ్ళని మంగమ్మ ఎంకమ్మ అనరని కూడా తెలియని త్రాపివి నువ్వు సినిమా తీస్తావా? Yes. చాలవా. ఓకే. అన్న మదం అన్ని మతాలకి మూలమని తిండి ఎక్కువై కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావు కుంకాని. చిలక జోస్యం చెబుదామండి. ఇగో బాబు ఇలా రండి. కూర్చోండి. నాకు ధనయోగం ఎప్పుడు పడుతుందో కాస్త మీ చిలకని అడిగి చెప్పండి. నువ్వు ఉండవయ్యా. అత్తారింటికి వచ్చి ఆటో డబ్బులు తన జేబులో తీసిచ్చే అల్లుని నిన్నే చూశానయ్యా. నువ్వు ఉండు. చూడు, లంకన్ తిల్లు ఉండగా నువ్వు ఆ టిక్కీ లాంటి హోటల్ గదిలో ఉండవు చెప్పు. ఇవాళ నుంచి నీ మక్కాం భోజనం అంటే ఇక్కడే. చంపేస్తా నీ శవాన్ని చీమలు పిక్కు తిన పించాలి వెధవ. ఏవో ఇంజక్షన్లు చేయడం, పిచ్చి పిల్లలు గుప్పెలు కొద్దీ మింగించడం, నెల తిరిగేసరికి 400 బిల్లు చూపించడం. నువ్వు చేసే వైద్యానికి నా బీపీ తగ్గకపోగా నువ్వు చూపించే బిల్లుకి అది ఇంకా పెరిగిపోతుంది. ఎటు చూస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి చావదు. బ్లడ్ బ్యాంక్ ముందు కూర్చుని రక్తం అమ్ముకునే వాళ్ళగా మోహన్ నువ్వు ఒకటి దొరికావు నాకు డాక్టర్గా. పో అవతలకి. ఇంజక్షన్ పొడి చేసావా? పొడి చేశాను కానీ అది నా జబ్బులో గుచ్చుకుంది. డాక్టరు చూడవయ్యా, చూడు. ఇలా దిక్కుమాల కొంపల్లోంచి అడ్డమైన చెత్త పడేయడానికి నా ఇల్లు ఏమన్నా మురుక్కుంటారుకున్నారా? వేలవరు అడగవయ్యా, అడుగు. ఒక్క కాగితం బుక్క పడ్డంత మాత్రాన ఇంతోటి ఇంద్రభవనం తాలూకు అందం తరిగిపోదని చెప్పవయ్యా డాక్టరు. ఇంద్రభవనమేనా ఇది? ఇంద్రభవనమే. అప్పనంగా వచ్చిన డబ్బుతో మేరగట్టుకుని పక్కవాడినంత చులకనగా చూస్తే రౌరవాది నరకాలు పట్టిపోతారని చెప్పవయ్యా డాక్టరు. నా పేదరికాన్ని చూసి అంత హేళన చేయక్కర్లేదు. ఏనుగునయ్యా నేను, ఏనుగుని. ఆ మాట మాత్రం లేదు, జంతువు వాడు. ఎస్, గజరాజుని. ఏనుగు పడుకున్నా గుర్రం కంటే ఎత్తని చెప్పు ఆ పక్కింటి కుంకకి. ఈయనను తెచ్చి ఈ ఇంట్లో బంధించాడు. ఈయనకి ఆయనకి మధ్య పేపర్ ముక్క వేస్తే బగ్గుమంటోంది. ఇక నా ఆశలు అడుగంటున్నట్టే అయిపోయింది. ఫినిష్. వాడి కంఠనాళానికి కక్కసుకోవటానికి తేడా లేదయ్యా. నేను పెద్దలు కట్టుకుని ఓ సుఖపడిపోతున్నాను కడుపుమంట ఆ వెధవకి. వెధవ అసలు అసలు సుఖము దుఃఖం ఎక్కడున్నాయ్యా? అవి ప్రపంచంలో లేవు, మనుషుల్లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే సుఖం ఉంటే ఒకటి సుఖం యావత్తు మానవాళికి సుఖం కావాలి కదా. ఒకడికి పిల్లలు పుడితే సుఖం, ఒకటి పిల్లలు పుడితే దుఃఖం.
అంటే ఏమిటన్నమాట? బాల్యంలో సుఖాన్నిచ్చే వస్తువులు యవ్వనంలో అసహ్యంగా కనిపిస్తాయి, యవ్వనంలో సంతోషాన్నిచ్చే వస్తువులు వృద్ధాప్యంలో హేయంగా కనిపిస్తాయి. అంటే ఏమిటన్నమాట? సుఖం అనేది వస్తు ప్రపంచంలో లేదు, అది మన మనస్సులోనే కలదు. తనలో ఉన్న సుఖాన్ని గుర్తించలేక ఆ సుఖం కోసమే వస్తు ప్రపంచంలో వెతుకులాట ప్రారంభించి ఆ వెతుకులాట్లోనే వెళ్ళమారిపోతాడు వెర్రి మానవుడు. ఆగు అంటే ఏమిటన్నమాట? ఎవరైతే ఈ నిజాన్ని గ్రహించి రాగద్వేషాలను తొక్కిపెట్టి ఆత్మోన్ముఖుడై ఉంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. వాడికి సుఖ దుఃఖాలు లేవు, శుభాశుభాలు లేవు, కామముండదు, క్రోధముండదు, సముద్రుడులా పరిపూర్ణుడై ఉంటాడు. చచ్చన్రా బాబోయ్, ఇంతో ఇదో గొడవందా? హలో వినాయకరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షీఈ్ మై వుడ్ బి. నమస్కారం అండి. నమస్తే. బై ద బై, ఎంతవరకు వచ్చింది మీ లవ్ అఫేర్? ఆ పనిలోనే ఉన్నాను సార్. ఆల్ ద బెస్ట్, క్యారీ ఆన్. కమ్ లెట్స్ గో. గోంగూర పచ్చడి అంటే మావయ్యకి చాలా ఇష్టం కదా భారతి. ఇవాళ మా ఇంట్లో ఆ పచ్చడి చేసాం. మావయ్య కొట్టించు. అలాగేనే. మా దీప నాన్న పిలుస్తున్నాడు, నన్ను ఇక్కడ చూసాడంటే చంపేస్తాడు. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తున్నావా బా? అవును. ఆ ఇంటైనా మీ నాన్న చూడడానికి బద్ధ విరోధుల్లా ఉంటారు. ఆ అమ్మాయి మీ నాన్న మావయ్య అంటూ పచ్చడి అందిస్తోంది. ఏమిటా మిస్టరీ? అది మిస్టరీ కాదు, హిస్టరీ. ఏమిటా హిస్టరీ? నా చిన్నప్పుడు మా రెండు కుటుంబాల వాళ్ళం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళం బావా. ఆహా. ఏమిటమ్మా మా ఫ్లాష్ బ్యాక్ కదా చెప్తున్నావా? ఆ, అవును మావయ్య, నాకు వినాలనుంది. ఆ? ఈ బ్యాగ్ లోపల పెట్టమ్మా. వినేవాళ్ళు ఉంటే నాకు చెప్పడం మహా సరదా అయ్యా. రా అలా వెళ్ళి మాట్లాడేసుకో. చెప్పు మావయ్య. మేమిద్దరం ఒకే రోజు తాలూకా ఆఫీసులో గుమస్తాలుగా చేరాం. మా ఇద్దరి మధ్య దూరం యామండి నుంచి నువ్వు దాకా తరిగిపోయి స్నేహం నువ్వు నుంచి ఒరే దాకా పెరిగిపోయింది. ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, శుభ్రంగా పిల్లల్ని కన్నాం. ఇదిగో ఈ స్థలాన్ని కొనుక్కుని చెరసగం పంచుకుని 2 ఇళ్ళు కట్టుకున్నాం. ఆ రోజుల్లో ఈ మధ్య గోడ కూడా ఉండేది కాదు. ఒకే న్యూస్ పేపర్ కొనుక్కుని ఇద్దరం వాయిదాల మీద చదివేవాళ్ళం. ఓ ఇంట్లో పప్పు కూర చేస్తే మరో ఇంట్లో చారు పులుసు చేసుకుని అందరం కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్ళం. మా సత్యం గారికి చిన్నప్పటి నుంచి జాతకాలంటే పిచ్చెక్కువ. వాడికి చిన్నతనంలో ఎవరో చెప్పారట ఆకస్మిక ధనలాభం ఉంటుంది అని. అంటే ఏమిటన్నమాట? తేరగా ధనరాశులు వచ్చి పడిపోవడం అన్నమాట. ఆ మాట పట్టుకుని తగల అటు టికెట్ కొనేవాడు. పొట్టు పెట్టుకున్న ప్రతి వాడికి చేయి చూపించుకునేవాడు. ఓ రోజు బలవంతం చేసి ₹1 పెట్టి నా చేత కూడా లాటరీ టికెట్ కొనిపించాడు. అదే నేను జీవితంలో మొదటిసారిగా లాటరీ టికెట్ కొన్నాం. రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు నాకు వచ్చింది. అంతే. ఆ విధవకి నా మీద అసూయ కూడా పట్టుకుంది. వికటంగా పెడసరంగా మాట్లాడడం ప్రారంభించాడు. పాత డబ్బా పడగొట్టి ఇల్లు కట్టించాను. అదిగో అప్పటి నుంచి ఈర్ష్య కూడా మొదలైంది. ఓ రోజు ఓ సాధు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కృషి కేసు నుంచి వచ్చిన మహానుభావుడు నవగ్రహ శాంతి చేయిస్తే నాకు ఆకస్మిక ధనలాభం కలిగి తీరుతుందని కమండలం గుద్ది మరీ చెప్పాడు. ఇప్పుడు ఆ పని మీదే వెళుతున్నా. నవగ్రహ శాంత చాలా డబ్బు ఖర్చు అవుతుందా? 9 గ్రహాల్ని వాళ్ళ అధిదేవతల్ని ప్రత్యక్ష దేవతల్ని శాంతింపజేయాలి అంటే అవదా మరి 10,000 దాకా అవుతుంది అంటున్నారు. 10,000? అంత డబ్బు ఎక్కడదరా నీ దగ్గర? మా ఆవిడ గాజులు అమ్మేస్తాను. సత్యం, మతుండే మాట్లాడుతున్నావా? ఎవడో సాధు ఏదో చెప్పాడని ఇంట్లో ఉన్న బంగారం అమ్మేస్తావా? అమ్మడం తేలికేరా? మళ్ళీ చిన్నవెత్తు బంగారం కొనగలవరా నువ్వు? ఎందుకు కొనలేను? లాటరీలో ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు వస్తుందని ఘంటాపదంగా చెప్పాడు ఆ స్వాములారు. ఆ డబ్బుతో చిన్నాలు తులాలు కాదు కిలోలు లెక్కన కొంటారు బంగారం. వస్తుందో రాదో తెలియని దానికోసం చేతిలో ఉన్న దాన్ని దుబారా చేయడం అవివేకం రా. నా మాట విను, ఇంకా ఆలోచన మానే. నాకు తెలుసురా, నేను నవగ్రహ శాంతి చేయిస్తే నీకంటే నేను ధనవంతుడైపోతానని ఈర్ష్య నీకు. నీ ఒక్కడికే డబ్బుండాలి, నువ్వు ఒక్కడివే ఏనుగు మీద చెయ్యేసి మాట్లాడాలి. మేం చెయ్యాలంటే ఏ పందుల్లో కుక్కల్లో వెతుక్కోవాలి. నేను ఇలా శనిదానాలు పుచ్చుకునే బ్రాహ్మణులా, మా ఆవిడ మూసివాయన ముత్తైదులా ఉండిపోవాలని నీ ఉద్దేశం. మా బతుకులేలా మాసిగానికి ఎక్కువ తద్దినానికి తక్కువలా ఉండిపోవాలని నీ కోరిక. సత్యం, నీ పట్ల నాలో ఏ మార్పు రాలేదని రాబోదని నీకు కొన్ని వేల సార్లు చెప్పాను. అయినా నీ అనుమానం మాత్రం తీరకుండా ఉంది. అనుకోరా, నన్ను 1,00,000 తిట్టుకో మరేం పర్వాలేదు, కానీ మీ ఆవిడ గాజులు అమ్మడానికి మాత్రం నేను ఒప్పుకోను. మా ఆవిడ గాజులు అమ్మద్దు అంటానికి మధ్యలో నువ్వెవడవో కోరికిస్తాగానివి. అది నా పెళ్ళాం, నీ పెళ్ళాం కాదు. దాని సింగారం నా సొంతం, దాని బంగారం నా సొంతం. అది గుర్తుంచుకో. అంతే. నాకు ఒళ్ళు మండి ఆ మర్నాడు అదిగో ఆ గోడ కట్టించేశాను. ఆ రోజు నుంచి నాకు ఆ వెధవకి మాటలు లేవు. ఏ చచ్చేంత వరకు మేము మాట్లాడుకోం కూడా. ఇదయ్యా జరిగింది కదా. అంటే ఏమిటన్నమాట? దీనికి అంతటికీ కారణం ఈర్ష్య. ఈ ఈర్ష్య అనే భావం ఉంది చూసావు, అది విషం కన్నా చాలా ప్రమాదమైంది. ఈ ఈర్ష్య గురించి కాసేపు హాయిగా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. అరిషడ్ వర్గాలని మనిషికి శత్రువులు 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అంటే ఏమిటన్నమాట? ఏమిటయ్యా ఇది? ఈవేళప్పుడు బస్కిల్ తీస్తున్నావా? ఒళ్ళే ఆరోగ్యానికి మంచిది, కానీ
ఈర్ష్య గురించి మనం రేపు తిరిగ్గా మాట్లాడుకుందాం. రేపు అనేది నా జీవితంలో రాకూడదు దేవుడు.